మకర రాశి వారికి మార్చి 23 సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు మీకు సాధారణంగా కనిపించినా కూడా మీ జీవితంలో ఒక్కసారిగా మార్పు తీసుకొచ్చే రోజు కావచ్చండి. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ మనసులో ఎంతో కాలంగా ఉన్న ఆందోళనలకు ముగింపు పలకబోతుందన్నమాట. మరి ఈ కాల్ సాధారణ కాల్ కానే కాదు, ఇది ఒక శుభవార్తకు ప్రారంభం. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం. ఇది ఉద్యోగం కావచ్చు, డబ్బు విషయమై సమస్య కావచ్చు, ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సంతోషకరమైనటువంటి విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ఈ ఒక్క కాల్ మీ పరిస్థితిని పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అనిశ్చితి అన్నీ ఒక్కసారిగా తొలగిపోయేలా అనిపించే ఒక పరిణామం రేపటి రోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతుందండి. చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా ఈరోజు మీ విలువను గుర్తించి మీకు అలాంటి పరిస్థితులు అయితే వస్తాయన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఫోన్ కాల్ ఒక దూరపు బంధువు నుండి రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా సంప్రదించినటువంటి వ్యక్తి నుండి రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే వార్త మీ మనసుకు ఆనందాన్ని నింపుతుంది. మీకు ఇంకా మంచి రోజులు వచ్చేస్తున్నాయి అనే నమ్మకం కలిగించేలా కూడా ఉంటుందన్నమాట. మరి మకర రాశి వారి ఈరోజు వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి చక్రంలో 10వ రాశికి గుర్తింపు పొందింది. ఈ రాశికి చెందిన వారు చాలా కష్టపడే స్వభావం, బాధ్యతలు తీసుకునే గుణం, నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడం వంటి లక్షణాలు కలిగి ఉంటారండి. ఈ యొక్క మకర రాశి వారిలో ఎప్పుడు కూడా అంటే చాలా మంచి గుణాలు ఉంటాయన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు సాధారణంగా శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. కానీ ఒకసారి ఎదగడం మొదలైతే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడరన్నమాట. రేపు సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మకర రాశి వారి ఈ రోజు ప్రత్యేకంగా శుభప్రదంగా మారబోతుంది. ముఖ్యంగా ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఈ వార్త మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపుతుందండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం లేదా ఇంటర్వ్యూ కాల్ రావచ్చు అనమాట. వ్యాపారస్తులకైతే కొత్త డీల్ లేదా లాభం గురించి సమాచారం కూడా రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు, సంఖ్యల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్. ఈ రంగు మీకు శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అండి. ఈ సంఖ్య మీకు శుభప్రదంగా ఉండి మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయం అందిస్తుందన్నమాట. రేపు మీరు ఏదైనా ప్రయాణం చేయాలని అనుకుంటే దక్షిణ దిక్కు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ దిక్కులో ప్రయాణం చేస్తే మీ పనులు సులభంగా పూర్తవుతాయండి. ముఖ్యంగా ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన తర్వాత మీరు చేసే ప్రయాణం విజయవంతమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారు రేపు వచ్చే ప్రతి చిన్న అవకాశం కూడా గమనించండి. ముఖ్యంగా ఫోన్ కాల్స్ను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ ఒక్క కాల్ మీ జీవితాన్ని మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి శని అనుగ్రహం వచ్చినప్పుడు కష్టం ఫలితంగా గొప్ప విజయంగా మారుతుందన్నమాట. ఇదే మీకు రేపటి రోజు ఇది సత్యం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణ విషయం కాదండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఒక్కసారి కాసేపు ఆగి ఒంటరిగా కూర్చొని ఈ మాటలు వినండి. ఎందుకంటే మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పుకి ఇది ప్రారంభం కావచ్చు. మీకు చాలా త్వరలో ఒక ఫోన్ కాల్ రాబోతుందండి. అది సాధారణ కాల్ కాదు, మీరు మీ పరిస్థితిని, మీ ఆలోచనలను, మీ భవిష్యత్తును మార్చే కాల్ అనమాట. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందా, ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నటువంటి ఆ శుభవార్త ఇంకా జరుగుతుందా లేదా అని సందేహపడుతున్నటువంటి ఆ విషయం, అదే సమాధానం అదే ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా మీకు చేరబోతుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, మీరు ఒంటరిగా భరించిన కష్టాలు, మీరు ఎవరికి చెప్పుకోలేక మనసులో పెట్టుకున్న ఆ బాధ ఈ ఒక్క కాల్ విన్న తర్వాత ఒక్కసారిగా తేలికగా అనిపిస్తుందన్నమాట. ఆ కాల్ మీ దూరపు బంధువు నుండి రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి రావచ్చు, లేదా మీరు అప్లై చేసిన ఉద్యోగానికి సంబంధించిన కాల్ కావచ్చు, లేదా ఆర్థిక సమస్యలకు పరిష్కారం చెప్పే వ్యక్తి కూడా అవ్వచ్చు. ఏదైనా ఈ కాల్ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి అనే సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే చెప్తున్నాను, ఈ కాల్ వచ్చినప్పుడు మీరు తొందరపడకుండా శాంతంగా ఒంటరిగా కూర్చొని వినండి. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే ఒక్కో మాటలో మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కూడా దాగి ఉంటుంది. కొన్ని మాటలు మొదట మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు వెనుక ఒక పెద్ద అవకాశం దాగి ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుందనమాట. ఈ యొక్క రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలంటే చాలా ఓపికగా ఎదురు చూస్తారు. కానీ శని ప్రభావం వల్ల ఆలస్యంగా ఫలితం కూడా వస్తుంది. ఇప్పుడు అదే ఫలితం, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఫలితం ఈ ఒక్క ఫోన్ కాల్ రూపంలో మీకు తప్పకుండా చేరబోతుంది. ఈ కాల్ విన్న తర్వాత మీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, మీ మనసులో నమ్మకం కూడా పెరుగుతుందండి. ఇంతకాలం నేను ఎదురు చూసింది వృధా కాలేదు అనే భావన మీకు తప్పకుండా వస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
ఏ ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. తెలియని నెంబర్ అయినా, సమయం సరిగ్గా కాకపోయినా ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చి శుభవార్త ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ఇక చివరికి ఒక మాట అండి, ఈ కాల్ కేవలం ఒక వార్త కాదు, మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం, అది మీ సహనానికి వచ్చిన బహుమతి. అందుకే ధైర్యంగా ఉండండి, శాంతంగా వినండి, సరిగ్గా నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క రాశివారు ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో ఎందుకు కొన్ని పనులు చివరి దశలో ఆగిపోతున్నాయి, ఎందుకు మీకు రావాల్సిన అవకాశాలు ఆలస్యంగా వస్తున్నాయి, ఎందుకు మీరు ఎంత కష్టపడినా ఫలితం మీకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఈ ప్రశ్నలకు చాలామంది బయట కారణాలు వెతుకుతారు, కానీ కాలం సరిగ్గా లేదు అని అంటారు, గ్రహాలు అనుకూలంగా లేవు అంటారు, ఏదో నరదిష్టి తగిలింది అని అంటారు. కానీ నిజమైన కారణం చాలామందికి తెలియదు. మకర రాశి వారు ముఖ్యంగా ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అది తమ ఇంటి కులదేవతను పూర్తిగా మర్చిపోవడం. మన పూర్వీకులు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఇంటి కులదేవత అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టమైనా దాటిపోతుందని. కానీ ఈ రోజుల్లో మనలో చాలామంది తమ కులదేవత ఎవరనేది కూడా తెలియకుండా జీవిస్తున్నారు. ఏ పూజలు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపే విషయం అన్నమాట. కులదేవతను మర్చిపోతే ఏమవుతుంది? మీ ఇంట్లో శాంతి తగ్గిపోతుంది. ఎప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, చేయాల్సిన పనుల అడ్డంకులు తొలగిపోతాయి, ఎదుర్కొంటాయన్నమాట, అడ్డంకులన్నీ ఎదుర్కొంటాయన్నమాట. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీకు రావాల్సిన శుభవార్తలు కూడా ఆలస్యం అవుతాయన్నమాట. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా మనకు కలవరపడుతుందండి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఇవి అన్నీ కూడా కులదేవత అనుగ్రహం తగ్గిన సూచనలు కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ముందుగా మీ కుటుంబ పెద్దలను అడిగి తెలుసుకోండి మన కులదేవత ఎవరు అని. తెలిసిన వెంటనే వారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవడం ప్రారంభించండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించండి. అది పెద్ద పూజ కావాల్సిన అవసరం లేదు, మనసులో భక్తి ఉండడం ముఖ్యం. మీరు ఇలా చెప్పండి, అమ్మా నాన్న, మా కులదేవత, ఇప్పటి వరకు మేము మిమ్మల్ని మర్చిపోయాం, ఇక మొదట మిమ్మల్ని భక్తితో పూజిస్తున్నాము, మమ్మల్ని కాపాడండి అని. ఈ ఒక్క మాట మీ జీవితంలో ఎంతో మార్పు తీసుకొని రాగలదన్నమాట. ఇక ప్రత్యేకంగా చేయాల్సినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం ఒక చిన్న దీపం వెలిగించుకోండి. కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో చిన్న పూజ చేసుకోండి. సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆలయానికి వెళ్ళండి. లేకుంటే శుక్రవారం లేదా మంగళవారం కూడా తప్పకుండా కులదేవత ఆలయానికి వెళ్ళొచ్చు. మీ సామర్థ్యం మేరకు దానం చేయండి. ఇవి పెద్ద పెద్ద ఖర్చులు కావు, కానీ ఇవి మీ జీవితంలో పెద్ద మార్పులు తప్పకుండా తీసుకొని వస్తాయండి. మకర రాశి వారు చాలా కష్టపడతారు, కానీ కులదేవత అనుగ్రహం లేకపోతే ఆ కష్టానికి ఫలితం ఆలస్యంగా కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఆ అనుగ్రహాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది. మీరు ఈ రోజు నుండి ప్రారంభించండి. చిన్న పూజ అయినా చేయండి, భక్తితో ఒక నమస్కారం అయినా చేయండి. చూడండి మీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో. మీ కష్టానికి దేవుడి ఆశీర్వాదం కలిస్తే మీరు ఆపలేని విజయాన్ని తప్పకుండా సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదు అని ఎప్పుడైనా మీకు లోతుగా ఆలోచించారా? ఎందుకు మీరు ఒక పని మొదలు పెడితే చివరి దశలో ఆగిపోతుంది? ఎందుకు మీకు రావాల్సిన అవకాశాలు ఇంకొకరికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు మీ ఆనందం ఎక్కువ కాలం నిలవడం లేదు? ఈ ప్రశ్నలకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది నరదిష్టి ప్రభావం, అంటే చెడు దృష్టి అనమాట. ఈ యొక్క రాశివారు సాధారణంగా కష్టపడేవారు, నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు. కానీ మీ ఎదుగుదలను చూసి, మీ ప్రయత్నాలను చూసి కొంతమంది మనసులో అసూయ పెంచుకుంటారు. ఆ అసూయే నరదిష్టిగా మారి మీ జీవితంపై ప్రభావం తప్పకుండా చూపుతుందండి. మొదటగా మీ పనులు సరిగ్గా పూర్తవవు. ఎంత కష్టపడ్డా చివరిలో ఒక చిన్న అడ్డంకి వచ్చి ఆ పని ఆగిపోతుందన్నమాట. ఇంకా రెండవది వచ్చేసి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. డబ్బు వస్తుంది కానీ నిలవదు, ఎక్కడొక చోట ఖర్చు అవుతుంది, లేక మనం నష్టపోతారనమాట. ఇక మూడవది వచ్చేసి కుటుంబంలో శాంతి తగ్గిపోతుంది. చిన్న విషయానికి గొడవలు వస్తాయి, మనస్పర్ధలు కూడా పెరుగుతాయి, ఎవరికి అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. ఇక నాలుగవది వచ్చేసి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎప్పుడు అలసటగా అనిపించడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మనసులో ఆందోళన, భయం పెరగడం. ఇక ఐదవది వచ్చేసి మనసును స్థిరంగా ఉండదు, ఏ పని మీద దృష్టి పెట్టలేము, ఏదో తెలియని భయం, అసంతృప్తి వెంటాడుతుంది. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం ఉన్నప్పుడు జరిగే కనిపించే లక్షణాలు అన్నమాట. మరి రాశివారు తమ విజయాలను బయటకు ఎక్కువగా చూపించారు, కానీ వారి ఎదుగుదల మాత్రం నెమ్మదిగా కానీ బలంగా ఉంటుంది. ఈ ఎదుగుదల చూసి చాలామంది ఇతను ఎలా ఎదుగుతున్నాడు అని అనుకుంటారు. ఆ ఆలోచనలోనే అసూయ కూడా పుడుతుంది. ఇక పరిహారాలు వచ్చేసి ప్రతి సోమవారం తప్పకుండా శివాలయానికి వెళ్ళండి. నువ్వుల నూనె దీపంతో వెలిగించండి. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయ కట్టండి. ప్రతిరోజు ఉదయం దేవుడికి నమస్కారం చేసి బయటకు వెళ్ళండి. వీలైతే శని దేవుడికి సంబంధించిన ఆలయానికి కూడా వెళ్ళండి. మీ విజయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం తగ్గించండి. మీ ప్లాన్స్, మీ ఆలోచనలు మీ దగ్గరే ఉంచుకోండి. నరదిష్టి అనేది ఒక నిజమైన ప్రభావం, కానీ అది మిమ్మల్ని పూర్తిగా ఆపలేం. మీరు జాగ్రత్తగా ఉంటే, దేవుడి ఆశీర్వాదం మీతో ఉంటే ఏ దిష్టి అయినా మీకు హాని చేయలేదు. ధైర్యంగా ఉండండి, ఆ భగవంతుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.